2 బ్లౌజులు అయితే కుట్టేశాను. ఇవి 2 కుట్టాను. ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేది ఉంది. అవుతది ఇప్పుడు కాదు కుట్టేయొచ్చు. కానీ పని అయితే ఫుల్‌గా ఉంది. చూడండి మిషన్ దగ్గర చెత్త ఎలా ఉందో. బట్టలు మడత పెట్టేటివి ఉన్నాయని చెప్పాను కదా! అప్పుడు చిన్నత్త మధ్య కొద్దిసేపు అత్తమ్మతోటి మాట్లాడుకుంటూ ఇవన్నీ మడత పెట్టేశాను. ఇంక ఇవాళ విండినయన్నీ అట్లే ఉన్నాయి. అవి ఫోల్డింగ్ చేయాలి. ఇంట్లో పని ఇల్లు వాకిలైతే ఊడ్చేయాలి. ఇంకొకటి చింతకాయ చూసారా? ఇదంతా ఎండేసింది చింతకాయ. దాన్ని కొట్టి కొంచెం దులపాలి. దానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇంకొక పని మొదలు పెట్టుకున్నాను. బెల్లం మొత్తం అయితే కరిగించుకొని దీన్నైతే మొత్తం బెల్లం కరిగించుకొని బెల్లపప్పాలు చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. ఈ ఎండలో ఎలా ఉంటుందో మొత్తం చల్లబడ్డాక పొయ్యి మీద చేద్దామని అనుకుంటున్నాం బయట. బెల్లం అయితే చీమలు చూసారా? ఈ చీమలు ఇక్కడ బెల్లం పెడితేనైతే మొత్తం చీమలు తింటున్నాయి. ఇలా తినేదానికనంటే మా ఆయనైతే బియ్యం పట్టించుకురమ్మని పిండి వేసి బెల్లపప్పాలు చేద్దామని అనుకుంటున్నా. ఇంట్లో అసలు ఏం లేవు. నేను తినను గానీ మా ఆయన నా బిడ్డకైతే స్వీట్ అంటే ఇష్టం. చక్కెరైనా తినేస్తారు ఏం లేకుంటే. ఎందుకని బెల్లం ఉంది గదా! పిండి పట్టించుకురమ్మని బెల్లపప్పాలు చేయాలి. వాకింగ్ పోతానా? పోను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ చింతకాయ అయితే చింతకాయ మొత్తం అయితే దీని పనైతే కంప్లీట్ చేద్దాం. ఇంకొక బ్లౌజే కుట్టుకుంటా ఉంటే ఈ పనంతా ఇక్కడనే అయిపోతది. నైట్ అయినా దాన్ని కుట్టుకోవచ్చు అన్నట్టు అన్నట్టుగా నేనైతే ఆ బ్లౌజ్ అయితే ఆపేసాను. ఆపేసి ఇప్పుడు ఇంట్లో పనులైతే స్టార్ట్ చేస్తున్నానండి. సో, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.